దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్యం నుంచి గమనిస్తే, అక్కడ ఒక యవనస్తుడు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నవ్వాలంటే నేనేం చేయాలి అని ప్రభుని అడిగాడు. ఒక యవనస్తుడు ప్రభు ఎదుట మోకాళ్ళేసి సద్బోధకుడా అని పిలిచాడు. ఏమని పిలుస్తున్నాడు? సద్బోధకుడా, మంచి బోధకుడా. ప్రభు అన్నారు, దేవుడొక్కడే సద్బోధకుడు. నన్ను ఎందుకు అంటున్నావు అంటే, నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. సర్లే, ఏ మంచి కార్యం చేయమంటావేంటి? ధర్మశాస్త్రం తెలీదా నీకు? దొంగతనం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, నరహత్యలు చేయొద్దు, వ్యభిచారం పొద్దు, మోసం చేయొద్దు అని చెప్తాడు. అయ్యా, సండే స్కూల్ నుంచి నేర్చుకున్నావు. అతగాడు అంటాడు, సండే స్కూల్ నుంచి చేస్తున్నాను నేను. అవునా అని ప్రభు తన ముఖాన్ని తేరు చూసి అంటారు, ఇదిగో బాబు, అతన్ని ప్రేమించి ఈ మాట చెప్తున్నాడు. అతన్ని ప్రేమించి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నీకొకటి కొదువైంది. అదేంటంటే, నీకు కలిగిన ధనాన్ని మొత్తం అమ్మి పేదలకు ఇచ్చేసాయి. అప్పుడు నువ్వు ఒక పేదోడు అయిపోతావు. అమ్మో, నీకు కలిగిన ధనాన్ని అంతటిని అమ్మి పేదలకు పంచేసి నీవు నన్ను వెంబడించు అనగానే అతడట మిక్కిలి ధనవంతుడు కనుక మిగులు ఆస్తి, అంటే అతనికి కావాల్సిన దానికంటే ఎక్కువ ఆస్తి ఉంది, ఓవర్గా ఉంది, మిగిలిపోయేంత ఉంది. ఒక తరానికి కావలసిన కూర్చుని తిన్నా చాలినంతకంటే ఇంకెక్కువే ఉంది. అది మిగులు ఆస్తి గలవాడు కనుక అతడట దుఃఖపడుతూ వ్యసనపడుతూ వెళ్ళిపోయాడట. మరి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? ప్రభుని అడిగాడు, అయ్యా, కోరిక బాగానే ఉంది, తీర్మానం లేదు. రోజున చాలామందికి దేవునితో నడవాలని, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలని కోరికలు ఉండొచ్చు. బట్ మన తీర్మానం, మన యొక్క వ్యక్తిగత సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభు ఏమన్నారు? ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నీకు ఒకటి తక్కువైంది. అదేంటంటే, నీ దగ్గర మిగులు ఆస్తి, నీకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నీకు రూపాయి విలువ తెలియట్లా, దాన్ని ఎలా అనుభవించాలో నీకు తెలియట్లా. కనుక దాన్ని అమ్మేయి, పేదవాళ్ళకి పంచే. నువ్వు వచ్చి నన్ను వెంబడించి నీకు కావాల్సిందని నేను చూసుకుంటా అన్నట్లుగా ప్రభు చెప్తే, ప్రభుయే నోటితో చెప్పి స్వయంగా చెప్తే దానికి వెంటనే లోబడకుండా అతడట ఎన్నారా ముఖానికి చిన్నబుచ్చుకుని దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నన్ను అంతటి వాడిని బికారం చేసేస్తావా ఒక రోజులో? అసలు నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అన్నట్లుగా ప్రభు మాట యొక్క ఆంతర్యం ఎరగక దుఃఖపడుతూ వ్యసనపడుతూ వెళ్ళిపోయాడట. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, కోరిక, మంచి కోరిక ఏంటది? నిత్య జీవానికి ఏంటది? వారసత్వం. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఏంటది? ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎప్పటికీ పోగొట్టుకోలేని జీవితం, ఎప్పటికి ఉండే జీవితం. విన్నారా? ఈ జీవితం స్వల్పమైంది, లిమిటెడ్. మోషే గారు చెప్పినట్లుగా
మనుషుల ఆయుష్కాలం ఎంత? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే మాట్లాడాలి అందరూ. మహాబలం ఉంటే ఎంత? అయినా ఆయాసము పాయాసమా అమ్మా? దుఃఖమే. వాటి వైభవం ఎంతకాలం బతికినా చివరికి మిగిలేదేముంది ఈ భూమి మీద? ఆయాసము, దుఃఖం. సో మ్యాక్సిమం ఒక 80 సాల్ మోషే లెక్క ప్రకారం. అంతకు మించి ఉంటే గ్రేస్, అది దేవుడు మహాకృప అనుకోవాలి. అది ఇంతకు నిన్ను 100 ఏళ్ళు బతికి ఉట్టిగట్టుకు ఊరేగుదాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది ఒక్కరు లేరా? ఒక్కరికి లేదా? ఇప్పటికే ఆయాసము పాయాసం అయిపోతుంది ఇంట్లో. ఎందుకని? అంతే. మనకు ఒక జీవితం ఉంది, అది దుఃఖము లేని జీవితం. మహామహిమ కలిగిన ప్రభు ఎదుట నిలవబడి ఆయన ముఖము చూసుకుంటూ బతికే కాలం, అది జీవితం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమైనది, నిష్ప్రయోజనమైనది. కాబట్టి ఈ భూమి మీద ఏదో సంపాదిద్దామని, ఈ భూమి మీద ఏదో కూడబెడదామనే మనస్సు తీసేసుకోండి. ఈ లోకంలో దేవునికి ఏదైనా ఇస్తే అది పరలోకం కొరకు వాడండి. పరలోకం కొరకు కొన్ని విలువైన ఆత్మలు సంపాదించండి. ప్రభు ఎదుట మనం మహిమ పొందుదుముగాక, మహిమను ధరించుకుందుముగాక. కొన్ని మంచి మాటలు చెప్తాను, ఆలకించండి. ఈ యవనస్తుడు కోరుకున్న కోరిక ఏంటంటే, నిత్య జీవము పొందుటకు నేను ఏ కార్యములు చేయాలి? ఏ కార్యం చేస్తే నేను నిత్య జీవంలోకి వెళ్తా? రైట్, పదం మంచిగా ఉంది, దాన్ని మనం ఈ పూట నేర్చుకుందాం. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఓకే, ఇతగాడు అడిగాడు, బాగానే ఉంది. యేసు ప్రభువే తన నోటితో ప్రకటిస్తున్న మాటలు చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10 వాక్యం. వస్తాడు కానీ గొర్రెలకు జీవమునిచ్చుటకు ఎందుకు వచ్చాడట? అది సమృద్ధిగా కలుగుటకు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలకు సమృద్ధికరమైన నిత్య జీవాన్ని ఇవ్వడానికట మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? ఎన్నారా ఎందుకు వచ్చారు? గొర్రెలకి సమృద్ధికరమైన జీవం. ఈ లోకంలో సమృద్ధి జీవాన్ని పొందాలి, జీవం పొందాలి. అది కూడా ఎలా పొందాలండి? సమృద్ధికరమైన జీవం. అది మనకివ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అదే 10వ అధ్యాయం 37-38 కలిసి 27-28 కలిసి ఉన్నాయి, చదువుదాం. వినును, నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తాయి. ఎవరు? నేను వాటికి నిత్య జీవం. ఈరోజు మన టాపిక్ నిత్య జీవం. అదిగో ఆ జీవంలోకి మీరు రావాలి. ఈ జీవం దేవుని దృష్టిలో నీటి బుడగ. ఈ భూమి మీద మన జీవం నీటి ఆవిరి వంటిది. విన్నారండి? దేవుని దృష్టిలో మన లెక్కలు వేరు, దేవుని లెక్కలు వేరు. మన లెక్క అర్ధరాత్రి మొదలవుతుంది, అంతేనా? మన డే ఎప్పుడండి? మరి ఎవడు కనిపెట్టాడు? తెంగరోడు. ఇటు వెలుగు కాదు, అటు పగలు కాదు. అందరు నిద్రపోయినా రోజు మొదలవుద్దట. మన సైంటిస్టులు ఇలా ఉన్నారు. అదే దేవుని లెక్క ఎప్పుడు? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను.
ఇది దేవుని లెక్క. అంటే సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రానికి 24 hours. బైబిల్ లెక్క అదే, బైబిల్ టైం అదే. అస్తమయమును ఉదయము పూర్తవగా, అస్తమయం ఎప్పుడు పూర్తవుతుంది? ఉదయానికి. ఈ ఉదయం ఎప్పుడు పూర్తవుతుంది? మళ్ళీ సాయంత్రానికి. ఎట్నారా? యూదుల క్యాలెండర్ అదే. సాయంత్రంతో మొదటి జాముతో, అనగా రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి మొదటి జాము అంటే మొదటి 6 గంటల నుంచి 3 గంటలు 9. రెండో జాము అంటే 9 నుంచి 12 వరకు. మూడో జాము అంటే 12 నుంచి 3 వరకు. 4వ జామున అంటే తెల్లవారుజాము 3 గంటల నుంచి తెల్లవారి, ఇది కొన్ని లెక్కలు తెలియాలి మనకి, రైట్? గొర్రెలకి సమృద్ధి జీవాన్ని ఇవ్వటానికి వచ్చారు. ప్రభు అంటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను అండర్లాయ్. గొర్రెలు ఎవరిని వెంబడించాలి? అయ్యగారులు కాదు, అమ్మగారులు కాదు, ఆచారాలు కాదు, అలవాట్లు కాదు, కేవలం ప్రభుని మాత్రమే వెంబడించాలి. గొర్రెలు నన్ను వెంబడించును. ఎన్నరా? నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. ప్రభు స్వయంగా మాట్లాడుతున్నారు. విన్నారా? నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక, అండర్లైన్, ఏ గొర్రెలు నశింపవు? నిత్య జీవాన్ని ఏ గొర్రెలు అయితే పొందుతాయో అవి నశింపవు. పైగా తల్ల పైకెత్తాడు. నిత్య జీవాన్ని లోకంలో నువ్వు సంపాదించుకుంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నట్టు తెలుసా? యేసయ్య చేతిలో ఉన్నట్టు. నిత్య జీవం కనుక నువ్వు సంపాదించుకోలేదనుకో, ఎవరి చేతిలో ఉన్నావో తెలుసునా? అపవాది చేతిలో ఉన్నట్టు. ఎట్టున్నారండి? అపవాది దేవుని పిల్లల్ని సర్వనాశనం చేసేదాకా వాడి కంకణ కట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకని? లోకంలో ఉన్న వాళ్ళందరూ వాడి గవర్నమెంట్లోనే ఉన్నారు, వాడి అండర్లోనే ఉన్నారు. ఎవరైతే నిత్య జీవమును గూర్చిన ప్రత్యక్షత కలిగి ఉంటారో, చాలామందికి ప్రత్యక్షత లేదండి. ఈ రెవల్యూషన్ లేక ఆ సత్యం ముందు రక్షణ పొందుదాంలే, ఎప్పుడో ఓపిక లేనప్పుడు గుడికి వెళ్దాంలే అన్నట్లుగా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రియులారా, దైవ ప్రత్యక్షత అనేది యవ్వన కాలంలోనే పొందాలి. నీ యవ్వన కాలంలో నీ సృష్టికర్త నువ్వు స్మరణకు తెచ్చుకోవాలా. అలా కాకుండా పొళ్ళు ఊడిపోయి మోకాళ్ళు అరిగిపోయినప్పుడు ఇక ఎటు పోలే గుళ్ళోని కూర్చుంటా అంటే అప్పుడు సమయం దాటిపోతుంది. అందుకని నా మాట ఏనండి, వయసులో మూలుగు ఉండగా ఎప్పుడు నమ్ముకోవాలా? ప్రభుని ఎప్పుడు నమ్ముకోవాలి తెలుసా? యోబు గ్రంథం, ఇది ఎట్లా పట్టుకోండే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 21వ అధ్యాయం యోబు గ్రంథం 23, 24. తలపైకి ఎత్తాడు. చదివేవారు చదువుతారు, మిగతా వాళ్ళు తలపైకి ఎత్తారు. గట్టిగా చదవరా. కడవలో పాలు నిండుగా ఉండగను. ఎప్పుడు? ఎముకల్లో మూలుగా బలిసి ఉండగను. విన్నారా? సంపూర్ణ ఆయుష్ కలిగి, నెమ్మది కలిగి, సౌఖ్యం కలిగి
నిండు ఆయుష్కాలంలో మృతి పొందుతాడు. మరొకడు వింటున్నారా? ఒకడేమో కడవలో పాలు నిండుగా ఉండగా, ఎముకల్లో మూలుగు బలిసి ఉండగా, సౌఖ్యం కలిగి నెమ్మది కలిగి, అదొక మరణం. మరొక మరణం ఆడి జీవితకాలంలో ఎప్పుడు సంతోషం లేదు, ఎన్నడూ క్షేమం అనేది ఎరగక చచ్చిందాక ఏదో ఒక మనసులో బాధ, చచ్చిపోయిందాక ఏదో ఒక బాధ. బట్ సమాధి మాత్రం ఇద్దరిని సమానంగా చూస్తుందట. ఏంటరా? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మంచి బతికినట్టండి? ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారట, సమాధి వాళ్ళిద్దరిని సమానంగా కప్పెట్టేసిందట. ఈ భూమి మీద ఎవరు మంచి బ్రతికినట్లు? ఎట్టినారా? నా మాట చెప్తున్నా, ఎముకల్లో ఏముంది చెప్పరే అమ్మా? మూలుగు బలిసిందట. మరి రెండో వాడికి బలిసిందో లేదో అక్కడ రాయలే. బలవటం అంటే బాగా ఉందని, మళ్ళీ అదేదో బూత్ అనుకున్నారు. మనవాళ్ళు మంచి ఆటలు బూతులు అనుకుంటున్నారు, బూతులనేమో మంచి అనుకుంటున్నారు. అదే వచ్చింది బాధ. మూలుగా బలిసి ఉండగను సౌఖ్యముగాను నెమ్మదిగాను నిండు ఆయుష్కాలంతో మృతి పొందాడు. ఇది మంచి మరణం. రెండో వాడికి నెమ్మది లేదు, క్షేమం అనేది ఎరగక మనోదుఖం కలిగి మానసిక రోగంతో చచ్చాడట. బట్ సమాధి మాత్రం ఇద్దరిని సమానంగా, బాగా బతికాడని ఎక్కువ ఎత్తులోనో, ఈడు దుర్మార్గుడని లోతుగాను పీల్చుకోలేదట. ఇద్దరిని సమానంగా కప్పిపెట్టాడు. మృతికి అందరూ సమానమే, మరణానికి అందరూ సమానమే. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో ఒక విలువైన జీవితం, అర్థవంతమైన జీవితం ఎవరు బ్రతికినట్లు? క్షేమము కలిగి నిండు ఆయుష్తో ఎవరైతే మృతి పొందారో వాడే మంచి బ్రతికినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్దాం. ఎక్కడికి? యోహాను సువార్త. యేసు ప్రభువు వారు ఏమంటారంటే, అవి నన్ను వెంబడించును. ఆమె నేను వాటికి, ఎవరికి? నా స్వరము వినే గొర్రెలకి. మాటలు జాగ్రత్తగా వినాలి. నా స్వరము విని నన్ను వెంబడిస్తాయి. దేవుణ్ణి వెంబడించాలంటే ప్రత్యేకంగా ఆయన స్వరం వినే మనసు మనకు ఉండాలి. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు విని గ్రహించుదురుగాక. వింటే వెంబడించగలుగుతాం. వినాలి. ప్రభు చెప్తున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, నన్ను వెంబడిస్తాయి. ఇక్కడ 27-28 వాక్యాల్లో గమనిస్తే, నా స్వరాన్ని వింటే అవి నన్ను వెంబడిస్తాయి, నేను వేటికి విని వెంబడించే గొర్రెలకి దేవుడు ప్రభు ఏమంటున్నారు? నిత్య జీవాన్ని ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి. అంటే ఎవరైతే ఆయన చేతిలో నిత్య జీవాన్ని గూర్చిన ప్రకటన లేకుండా బ్రతుకుతారో వారిని అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఆయన చేతిలో లేకపోతే మింగేస్తాడు. ఇప్పుడు యెరూషలేములో ఒక వ్యక్తి ఉన్నాడండి. వాడు యెరూషలేములో నెమ్మదిగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఎముక బలిసి ఉన్నాడు. మరి వీడికి ఏమైందో? యెరూషలేం అంటే దేవుని పట్టణం, యెరూషలేం అంటే దేవుడు దృష్టి కలిగిన పట్టణం, యెరికో అంటే శపించబడిన పట్టణం.
దేవుని కనుదృష్టి కలిగిన పట్టణంలో ఎముక బలిసి క్షేమముగా బ్రతుకుతున్న వాడు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నాడండి? ఎత్తుగా ఉన్న పట్టణంలో ఉన్నవాడు దిగువకి వెళ్ళిపోతున్నాడు, దిగజారి వెళ్ళిపోతున్నాడు, దిక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. పోతూ 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 ఎవరి చేతికి చిక్కాడు? అమ్మా, దొంగ దేనికి వస్తాడు? ఇప్పుడే చదివాం, దొంగ దోచుకొనుటకు నాశనము చేయుటకే వస్తాడు. మరి ప్రభు ఎందుకు వచ్చారు? గొర్రెలకి జీవమిచ్చుటకు. ఆమేన్. జీవమిచ్చుటకు, ఆ జీవము కూడా సమృద్ధి జీవమునిచ్చుటకు వచ్చారు. రైట్, వచ్చాడు కదా. ఇప్పుడు ఆ జీవం ఎలా పొందాలి? అంతేగా, నిత్య జీవం పొందాలంటే జీవించి ఉండాలి. రైట్, కొన్ని మాటలు అర్థమయ్యే భాషలో చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వాక్యం త్వరగా చదువుతారు. సారీ 4రా, అండర్లైన్. చాలు. ఆయనలో ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయనలో ఏముంది? ఆ జీవం. తెలుగులో కొన్ని పదాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ వాక్యం. ఏ వాక్యం? ఆదిలో ఉన్న వాక్యం. ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. విన్నారా? ఆ వాక్యం ఎక్కడుందండి? ఆదిలో ఎక్కడుందండి? వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. ఆ వాక్యమై ఉన్న దేవుడు 2025 ఏళ్ల క్రితం శరీరధారిగా, ఎందుకు క్రిస్మస్ సీజన్లోకి వచ్చేస్తున్నాంగా, కొన్ని విషయాలని ధ్యానం చేద్దాం. శరీరాన్ని దాల్చుకుని రక్త మాంసాల్లోకి దిగివచ్చి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చారు. అది క్రిస్మస్. రైట్. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులైన మనల్ని వెలిగింపచేస్తుంది. ఆ జీవం నీలోకి వస్తేనే నీవు వెలిగించబడతావు. అర్థమైంది కదండి? 4వ అధ్యాయం, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం. యేసు ప్రభువారు ఈ కనాను స్త్రీతో మాట్లాడుతూ, సమరయ స్త్రీతో మాట్లాడుతూ 13 చదువురా. నేను ఇచ్చు నీళ్లు అంటలా. అక్కడ జరిగిన సీన్ అంతా మీకు తెలుసుగా. యాకోబు తవ్విన బావి దగ్గర సమరయ స్త్రీ నిలబడుకుని ఉందండి. యాకోబు తవ్వించిన బావి దగ్గర సృష్టికర్త అయిన యేసు ప్రభు నిలబడ్డాడు. స్తోత్రం. ఆమె అంటది, మాకు తాగుటకు త్రవ్వించిన ఈ బావి ఇచ్చిన యాకోబు కంటే గొప్పోడువా నువ్వు? మా యాకోబు కంటే గొప్పోడువా? పిచ్చిదానా, నేను ఇచ్చే నీళ్ళు ఎన్నవా, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నడికి నీ దప్పి కాదు అన్నాడు. అవునా బాబు? అయ్యో ఇచ్చేయ్యా, అనవసరంగా రోజు రాలేక సిగ్గిపోతుంది, ఈ జనం ముందు తలదించుకుని రాలేక చాలా ఇబ్బంది పడుతున్నాను బాబు, ఆ నీళ్ళు ఇవ్వు అంటది. ఆయన అంటారు, నేను ఆ నీళ్ళు ఇవ్వాలంటే ప్రైజ్ ది లార్డ్, నేనిచ్చే నీళ్ళు వాని కడుపులో ఊరేడి, నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్య జీవమునకై. ఆయన ఇచ్చే నీళ్లు దేనికి? మనకి చెప్పాలి. యాకోబు ఇచ్చిన నీళ్లు దేనికి ఉపయోగపడ్డాయి? కడుపు నింపుకోవడానికి, మళ్ళా నింపుకోవటానికి ఉపయోగపడ్డాయి. దాహం తీరలే. బట్ ప్రభు అంటారు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఒక బుగ్గగా ఉంటుంది. నేనిచ్చే నీళ్ళు వాని కడుపులోంచి పుడతాయి, నేలలోంచి కాదు, కడుపులో ఊరేడే నీటి బొగ్గగా ఉంటుంది. ఈ సంభాషణ ఇలా జరుగుతూ వెళ్తే
ఇలాగే జరుపుకుంటూ వెళ్తే ఆమె మారు మనసు పొందింది. ఆ మారు మనసు పొంది రక్షణ కూడా పొందింది. స్తోత్రం. ప్రభువుని అంగీకరించటమే రక్షణ. రక్షణ అంటే ఏంటి? ప్రభువుని ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవటమే బాప్తిసం. ఆమెన్. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దాం. 6వ అధ్యాయం 27వ వాక్యం చదువుతారు. క్షయమైపోయే ఆహారం కొరకు మీరు కష్టపడొద్దు. మరి దేని కొరకు కష్టపడాలి మనం? అది ఆ పదం వచ్చినప్పుడల్లా దాన్ని రౌండప్ చేయాలి. నిత్య జీవమునకై, నిత్య జీవాన్ని కలుగజేయు ఆహారం కొరకు మీరు కష్టపడండి. అర్థమవుతుందండి? ఇక్కడ కూడా కొంతమంది, అయ్యా మా పితరులు ఎంత గొప్పవాళ్ళు తెలుసా? మా అమ్మ నాన్న, మా తాత ముత్తాతలు, అసలు మా బ్యాక్గ్రౌండ్ తెలుసా? యేసయ్య నీకు ఏది, ఎవరితో ఏం చెప్తున్నారో అర్థమవుతుంది వీళ్ళకి. మా పితరులు నేల ఆహారం తిల్లా. వాస్తవానికి ఆదాముతో ప్రభు చెప్పింది ఏంటి? నీ బ్రతుకు దినములన్నీ నేల పంట తింటావు. మనం ఏ పంట తినాలా అమ్మా? ఇక్కడ మీకు మంచి మాట చెప్తా వినండి. వాస్తవానికి గతంలో చెప్పే మళ్ళీ చెప్తున్నా, మన బాడీని దేవుడు మొట్టమొదటి తయారు చేసింది వెజిటేరియన్ కొరకే. దేని కొరకి? వెజిటేరియన్ కొరకు. ఎప్పుడైతే నోవా జలప్రలయం వచ్చిందో మొక్కలన్నీ చచ్చిపోయినాయి. ఏడాదికి నీళ్ళకి మొత్తం మొక్క అనేది లేకుండా చచ్చిపోయినాయి. ఇప్పుడు నోవాహు కొడుకులు, భార్య, కొడుకులు, కోడలు, వీళ్ళందరూ తింటాకి ఆహారం లేదు. అప్పుడు ఏం చెప్పినాడంటే, ఈ జతలు తెచ్చారుగా, ఈలోపు పిల్లలు పెట్టినాయి. పిల్లల్ని వదిలేసి తల్లులు తినమన్నారు. విన్నారండి? తల్లిదండ్రులు తినేసే పిల్లలు ఉన్నాయి కదా అని. విన్నారా? పెద్ద పెద్ద జంతువులని తినమని అప్పుడు చెప్పాడు. విన్నారా? ఇప్పుడు డీజిల్ ఇంజిన్లో ఏం పోయాలట? డీజిలే కొట్టాలి. పెట్రోల్ ఇంజిన్కి, సిఎన్జికి ఎవరన్నా అతి తెలివి ఎక్కువ ఒకసారి ట్రైల్ వేద్దాం అని డీజిల్ ఇంజిన్లో పెట్రోల్ పోసాడు అనుకోండి, ఇంక కథం. విన్నారా? ఇంక మళ్ళీ షెడ్కి తోసుకెళ్ళాలి దాన్ని. ఇప్పుడు మనది ఏ ఇంజిన్ అంటారు ఇంతకీ? ఫస్ట్ డిజైన్ చేయబడింది దేని కొరకు? వెజిటేరియన్కి. తర్వాత అనుమతి ఇవ్వబడింది దేని కొరకు? 2-in-1 ఇంజిన్, హైబ్రిడ్ ఇంజిన్. ఇప్పుడు ఇది విన్నారండి? 2 ఇంజిన్లు ఉన్నాయి మనకి. వెజిటేరియన్ తింటే తొందరగా అరుగుద్ది, నాన్ వెజిటేరియన్ తింటే మాంసం 3 రోజులు పడుతుందట జీర్ణమై రక్తంలో కలవటానికి. నాన్ వెజిటేరియన్ 3 రోజులు పడుతుందట. వెజిటేరియన్ 1 రోజులో వెళ్ళిపోద్దట బ్లడ్లోకి. ఇప్పుడు దేనికి ఎక్కువ విలువ ఇద్దాం అమ్మా? శబ్దాలు రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. దేనికి ఇవ్వాలా? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? మన ఇంజిన్ దేనిది? ఫస్ట్ వెజిటేరియన్, నెక్స్ట్ అనుమతింపబడింది, హైబ్రిడ్ అయింది. 2 ఇంజిన్లు ఉన్నాయి, ఏది తిన్నా తట్టుకుంటుంది. బట్ ఇంజిన్ మీద లోడ్ ఎక్కువ పడేది దేనికి? మేధావులు ఏదంటే ఎటు పోయి ఇటు వస్తుందని. అందుకని ఏ ప్రియులు కాకూడదు మనం? మాంస ప్రియులుగా ఉండకూడి. దేవుని వాక్యమే, నా మాట కాదు. మాంసాపేక్ష కలిగి ఉండకూడి. ఇజ్రాయేల్ ప్రజలు అదిగో ఆ భయంకరమైన పిచ్చి చేత, విపరీతమైన కోరిక చేతరా అదొక రకమైన తిండి దెయ్యం బట్టి వాళ్ళకి కొంతమంది తిండితో చచ్చారు. తెలుసునా? చరిత్ర తెలుసునా? తిని చచ్చారండి. అందుకని మాంసాపేక్ష మనకి ఉండకూడదు. ఏది ఉంటే అది సాధ్యమైనంత వరకు వెజిటేరియన్ తినాలి. అప్పుడప్పుడు ఆదివారం మాత్రం కొంతమంది 7 రోజులు అదే గోల. యేసు రక్తవిజయం వాళ్ళని దేవుడు దర్శించాలి. ఇంజిన్లు దెబ్బతింటున్నాయండి. అందుకే ఈ మాట చెప్తుంది. బైబిల్ చదివితేనండి మనకు తెలియని విషయం అంటే ఏది ఉండదు. బైబిల్ని మననం చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే మరుగై ఉన్న విషయాలు ఎన్నో నేర్చుకోవచ్చు. డాక్టర్తో పనేలే. డాక్టర్ తోటి వైద్య శాస్త్రానికి ఆధారం ఎవరు? మొట్టమొదటి అనస్థిషియా ఎవరండి?
మొదటి సర్జన్ ఎవరు? అంత పెద్ద దేవుడిని వదిలేసి మనం ఎందుకు కంగారు పడుతున్నాం? ఆమేన్, ఆమేన్. నరాలు అద్ది మాంసాన్ని పొదిగి ఊపిరి పోసిన మహాదేవుడు. స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం, నిత్య జీవం. రైట్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆమె ప్రభువారు కూడా చెప్తున్నారు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, నిత్య జీవాన్ని. ఆమె వాళ్ళంటారు అయ్యా 31 నుంచి చదవరా. అని వ్రాయబడినట్టు మన పితరులు, యేసు ప్రభుత్వం ఏం చెప్తున్నారు ఈ ప్రజలు? మన పితరులు 40 ఏళ్ళ అరణ్య ప్రయాణంలో విన్నారండి, పరలోకం నుండి వచ్చిన ఆహారం వారికి అనుగ్రహించినని రాయబడి ఉంది కదా అంటారు. వాక్యం ఎత్తే చూపిస్తున్నారు యేసు ప్రభుకి. పరలోకం నుండి వచ్చిన ఆహారం మన పితరులు తిన్నారు. ఇక్కడ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. పరలోకం నుండి వచ్చిన ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. మరి వాళ్ళు ఏ ఆహారం తిన్నారు? ఆకాశపు ధాన్యం వాళ్ళు తిన్నారు. బైబిల్లో రాస్తుందండి. ఏ ఆహారం? నేల నుండి వచ్చిన ఆహారం కాదాడు. విన్నారా? ఇజ్రాయేలీలు ఎంత ధన్యులంటే దేవదూతలు తినే ఆహారం ఆకాశపు ధాన్యం. ఇప్పుడు మనకు కనబడేది మొదటి ఆకాశం, ఆ తరువాత మధ్యాకాశం. ఆ పైకి వెళ్తే, ఆ పైకి ఎవడు వెళ్ళలేడు అనుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా చంద్రమండలం వరకు వెళ్ళి తిరిగి వస్తున్నారు. ఆ పైకి వెళ్తే మట్టి దేహాలు వెళ్ళవు, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో, అక్కడికి వెళ్ళలేరు. కానీ పౌలు గారు వెళ్ళారు. అందుకే ఆయన అంటాడు, నేను ఈ దేహంతో వెళ్ళానో మరి వేరే దేహంతో వెళ్ళానో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళి అక్కడ చూసినవన్నీ మీకు రాస్తున్నాను అంటాడు. పౌలు గారికి ఆ అనుమతి ఇవ్వబడింది. ఆధారాలు ఉంటే నమ్మాలి. ఎవడు పడితే వాడు నేను పరలోకం వెళ్ళి వచ్చాను, అసలు అన్నీ చూసి వచ్చానని పిచ్చి పిచ్చి మాటలు చెప్తే నమ్మటానికి లేదు. విన్నారా? లేఖనంలో ఉన్నదే నమ్మాలి. విన్నారు? కొంతమందికి యాంగ్జైటింగ్ ఎక్కువైపోయి ఏ చెప్పినా నమ్మేస్తారని పిచ్చి పిచ్చి సోది చెప్తున్నారు. ఈ సోది వినటం అలవాటు ఉన్న వాళ్ళు వింటారు. లేఖనాల్లో రాయబడి ఉంటే నమ్మాలి, లేఖనాల్లో లేకుండా ఏది నమ్మకూడదు. అర్థమవుతుందండి? రకరకాల బోధలు ఎక్కువైపోయాయి. అందుకని పౌలు గారే బ్రతికుండగా పరలోకాన్ని చూసి వచ్చారు. ఇది నిజం, అది నిజం. రైట్. 3 ఆకాశాలు ఉన్నాయి. విన్నారా? ఇప్పుడు ప్రభు కూడా ఎక్కడికి వస్తారు? రేపు వచ్చినప్పుడు మధ్య ఆకాశానికి వచ్చి బోరవుతాడు. ఈ ఆకాశం కింద ఉన్నటువంటి మనం మహిమను ధరించుకుని అక్కడికి వెళ్తాం. అక్కడ పెళ్ళి అవుతుంది, విందవుతుంది. కిందేమో డమడమలో మోగుతూ ఉంటాయి. శ్రమ రాబోతుంది. అక్కడేమో పెళ్ళి, ఇక్కడేమో మోత. ఎక్కడుండాలని? ఇంతకీ మన ప్రయాస ఎక్కడా? ఇంతకీ మన టార్గెట్ ఏంటి? నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఈ లైఫ్ చిన్నది, ఈ లైఫ్ చాలా చిన్నది. ఇది వదిలేస్తే పెద్ద జీవితం మనకుంది. దానికి నీవు వారసుడుగా కావాలి. కావాలంటే ఎలా, ఏం చేయాలి? 2 మాటలు చెప్తాను, ఆలకించాలి. ఇక్కడ యేసు ప్రభువారు నిత్య జీవానికి కొరకు కష్టపడాలట. అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాలి. రైట్. 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, గమనించా. 34 నుంచి చదువుతారా? అడిగిరి. జీవాహారము నేనే,
ఏ మాత్రం ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చువాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడు ఎప్పుడునూ ఆకలి ఉండదు, దప్పికొండదు. ఎక్కడ? అక్కడ. ఎక్కడండి? అక్కడ. రైట్. 37 చదువురా, 37 చదువు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు వస్తారు. ఓకే, నా ఎద్దుకు వచ్చి వారు నేను ఎంత మాత్రం 40 వాక్యం అది అండర్లైన్ చేయండి. కుమారుని చూడాల. కొంతమంది పునీత జోజప్ప గారిని చూస్తారు, సెంట్ మేరమ్మన్ గారిని చూస్తారు, అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు. స్పష్టంగా ఆయనే చెప్తున్నాడు, కుమారుని చూడాలి. కీర్తనకారుడు అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపిస్తాడు. ఎవరు మనం ఆధారం చేసుకోవాలి? ఎవరిని రక్షకుడిగా అంగీకరించాలా? కుమారుణ్ణి చూచి ఆమె ఎవరిని చూసి ఎవరిని నమ్మాలట? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 47 నుంచి చదువురా. ఎవరిని విశ్వసించాలి మనం? యేసుని రక్షకుడుగా విశ్వసించాలి. విన్నారండి? యేసుని చూసి తండ్రిని విశ్వసించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని విశ్వసించాలి? యేసునే, యేసునే, యేసునే. విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. రైట్. మన్నాను తినినను చనిపోయిరి. మొట్టమొదటిది నిత్య జీవం కావాలని మొట్టమొదట యేసయ్యని విశ్వసించాలి. ఎవరిలాగా? తండ్రిని పంపిన ఉద్దేశాన్ని విశ్వసించాలి. ఏంటి ఆ ఉద్దేశం? నశించిన మానవుణ్ణి రక్షించడానికి వచ్చారు. ఎలా రక్షించాడు? సిలువలో తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మన శిక్షను ఆయన భరించి, విన్నారా, రక్త క్రయధనము ద్వారా మనల్ని పాపము నుండి, సాతాను చేతిలో నుండి విమోచించాడు. స్తోత్రం. అందుకే రోమాపత్రికలో చాలా చక్కగా రాస్తూ 8వ అధ్యాయం చివరి మాట, పాపము నుండి మీరు విమోచింపబడినందుకు దేవునికి, చదవరారా, 6వ అధ్యాయం 23వ వాక్యం, 22, 23, 22 కూడా. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడాలి అంటే లోకంలోంచి బయటికి రావాలి. లోకంలో ఉన్నదంతా కూడా పాపం. చాలామంది లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉన్న టెక్నాలజీని ప్రేమిస్తున్నారు. మీకు మంచి మాట చూపినా ఎప్పటికి గుండెల్లో పాతుకుపోవాలి ఈ మాట. 2వ అధ్యాయం, ఇది ఎట్లా పట్టుకోండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. ఎప్పటికీ గుండెల్లో పాతుకుపోవాలి ఈ మాట. యోహాను మొదటి పత్రిక, అదే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయకూడదు? కొంతమందికి ఐఫోన్ అంటే మహాప్రేమ, కొంతమందికి మంచి బైక్ని, విన్నారా, దాని మీద దుమ్ము పాడినవారు, గీత పాడినవారు అంటే దానికి అతనికి అదంటే మహా ఇష్టం. ఇంకా ఒక్క నిమిషం. కొంతమందికి ఉంగరాలంటే మా అమ్మ కొనింది ఉంగరాలు పిచ్చ. కొంతమందికి చైన్లు పిచ్చ. విన్నారా? మహాప్రేమ. విన్నారండి?
ఒక ఆయన అంకుల్ని తెలుసు, పై బటన్ ఎప్పుడు పెట్టట్ల, అంకులు పై బటన్ మర్చిపోయి, అది అంతేలేండి అంటే ఏమంటే లోపల గొలుసు ఉంది, అది కనపడాలంటే పై బటను. మీరు చూడండి మగోళ్ళు కొంతమంది పై బటన్ పెట్టరు అంటే వాళ్ళ అర్థం ఏంటి, లోపల ఎన్ని పేటలు ఉందో చూడమని, ఎన్ని తులాలు ఉందో నన్ను చూడమని. మనకు తెలియదు ఈ భాషా కోడ్లు. విన్నారండి ప్రియులారా, వాక్యం స్పష్టంగా చెప్తుందండి, లోకాన్నైనా లోకములో ఇచ్చాడా, స్తోత్రం. బండి ఇచ్చాడా, ఎంజాయ్ చేయండి. ఏసీ ఇచ్చాడా, ఎంజాయ్ చేయండి. మంచి ఫోన్ ఇచ్చాడా, వాడుకోండి. అంతేగాని అమ్మ బాబోయ్ ఎంత ఖరీదో, దుమ్ము పట్టినప్పుడు గీత గీతనాడు. వింటున్నారా? కొంతమంది కొత్త నోట్లు వస్తాయి, కొంతమందికి అమ్మ కొత్త నోట్లు రాగానే అని దాన్ని నెల రోజులు బయటికి తీరు, ఏదో పూట టైం వస్తుంది మొత్తం కథం. ఏది నిలబడదండి, కొత్త నోటు నిలబడదు, పాత నోటు అసలు ఆగదు. ఏ దాన్ని ప్రేమించకూడదు, ప్రేమిస్తే దూరం అవుతుంది. చెప్పండి సిద్ధాంతం ఏంటి? దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తో అది మనకు దూరం అవుతుంది. ఇస్సాకునట్టు అబ్రహాం అట అధికంగా ప్రేమించాడట. దేవుడు అన్నాడు నీకు దూరం చేస్తా. అందుకని మనం ఎవరి మీద కానీ, వస్తువుల మీద కానీ, మనుషుల మీద కానీ, పిల్లల మీద కానీ అధికంగా ప్రేమించండి. ఎంత ఒక లిమిట్ ఉండాలి. పిల్లలు కనబడిపోతే గాబరు అయిపోతారు. పిల్లలు కనబడిపోతే ఏమైపోయారో అని ఉండాలి, భయం ఉండాలి. కానీ అధికంగా కంగారు పడకండి. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఏముండదు, తండ్రి ప్రేమ మీలో ఉండదు లోకాన్ని ప్రేమిస్తే. ఇంతకు లోకం అంటే ఏంటి? ఫ్యాషన్. లోకం అంటే లోకం అంటే ట్రెడిషన్, లోకం అంటే టెక్నాలజీ, లోకం అంటే మోడర్న్ ప్రపంచం పరిగెత్తుతున్నట్టుగా మనం పరిగెత్తకూడదు. మన రూటు వేరు, దాని రూటు వేరు. లోకం విశాలంగా ఉంటుంది, ఇది ఇరుకైన మార్గం. దీనిలో కండిషన్స్ ఉంటాయి, విన్నారా? నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఇది ఇరుకైన మార్గం. విశాల మార్గమును ప్రవేశించువారు అనేకులు, వారి అంతం విన్నారా వేరు. ఈ పూట నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట మరలా యోహాను పత్రిక దగ్గరికి వెళ్దాం. అది కూడా చదివేస్తారు, 16 కూడా. ఇవి విన్నారా? నేత్రాశ, శరీరాశ, లైఫ్ స్టైల్, బడాయి. విన్నారా? కొంతమంది బడాయి మాటలు భలే చెప్తుంటారండి, నాకు భలే బాధేస్తారు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, నోరు తెస్తే లచ్చలో మాట్లాడతారేంటి? లచ్చలే, జేబులు 10 రూపాయలు ఉండేది ముఖానికి, ₹1,00,000 కట్టేస్తానండి. మరి ఎందుకురా లేనిపోయిన మాటలు? కొంతమంది బడాయి మాటలు, డంబం. అసలు మా తాతగారికి ఎన్ని ఎకరాలు ఉందో, వీడికి 1/2 సెంటు లేదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవటానికి 1 సెంటు భూమి లేదండి. మా తాతకి ఎంతో, తాత దగ్గరికి ఎందుకురా నీకేముంది చెప్పరంటే, మా తాతల కాలంలో 10 మంది కూలోళ్ళు ఉండేవాళ్ళు. అసలు మా నాన్నగారి కాలంలో 4 జతల ఎడ్లు. ఏమనుకుంటారు, రైతు కుటుంబం. మరి నీ సంగతి ఇప్పుడు ఏంటంటే ఏమి లేదు, అడుక్క తింటున్నాం. అడికి అదో బడాయి. ఉన్నదేదో చెప్పరంటే ఇది చెప్పరండి. మా తాతలు, మా నాన్న, మా అమ్మమ్మ అయ్యేందుకు? నువ్వేం సాధించావు నీదే, నీ రిపోర్ట్ చెప్పు అంటే చెప్పుకోవటానికి ఏమి లేక, ఇదంతా ఏంటిది? లోకం. విన్నారా? నేత్రాశ, శరీరాశ, ఇవి తండ్రి వలన విన్నారండి లోక సంబంధమైనవి. లోకం వంటిది. ఈ లోకంలో ఉన్న మనల్ని మరలా వద్దాం యోహాను పత్రిక సువార్త దగ్గరికి. రోమా చదువురా. విమోచింపబడి దేనికి దాసులు అవుతున్నాం? ఎవరికి దాసులం కావాలా? ఆమె దాసుడు అంటే బానిస. తెలుగులో అసలు ఒరిజినల్ పదం అది, బానిస. యజమాని ఏది చెప్తే చేయాలంతే, నోరెత్తి మాట్లాడడానికి లేదు. తల వంచుకుని
పని చేయటం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ దాసుడికి. అది ఇప్పుడు మనం ఎవరికి దాసులమయ్యాం? ఆయన ఎలా నడిపిస్తే అలా, ఎలా చెప్తే అలా మనం అలా నడవగలిగితే, విన్నారా, పాపము నుండి విమోచింపబడి ఇప్పుడు దేవునికి దాసులు అయితేరి మీకు ఫలం. అలా అప్పగించుకోగలిగితే మీకేం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం, దాని అంతము ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పాపములోని బయటకు వస్తారో, లోకంలో నుంచి బయటకు వస్తారో, అర్థమవుతుందా? మీకు ఫలం పరిశుద్ధత. దాని ఫలం ఏంటి? పరిశుద్ధత. దాని అంతం ఏంటి? పరిశుద్ధత యొక్క ముగింపు. పరిశుద్ధంగా ఈ లోకంలో జీవితాన్ని కాపాడుకుని దేవుడు చెప్పినట్లుగా నడుస్తూ అంతము వరకు దాన్ని కాపాడుకుంటే దాని అంతం యొక్క ఫలితం ఏంటంటే నిత్య జీవం. ఆమేన్, హల్లెలూయా. ఈ నిత్య జీవాన్ని నువ్వు కాపాడుకోవాలి, పొందుకుని అనుభవించాలి. ఇప్పుడు ఈ నిత్య జీవం, ఆయనలో ఉన్న జీవం నీలోకి రావాలి. ఎలా? 2 ముక్కలు చెప్తున్నాను, వినండి. యోహాను సువార్త 16వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం, ఒక్క నిమిషం, 10వ అధ్యాయమా కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుంచి చదువుతారు. మీ పితరుల అరణ్యంలో మన్నా తిన్నను చనిపోయారు. ఎట్లా? బాగైనా ఒకటి, పాపాన్ని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందాలి. ఎప్పుడు? యవ్వన కాలంలోనే. ఎప్పుడు? ఎముకల్లో మూలుగు బలిస్తుండగానే, సుఖంగా ఉండగానే నువ్వు ప్రభుని అంగీకరించాలి. ఎన్నారా? రేపు ఎలాగుంటుందో మనకు తెలియదండి. రక్షణ పొంది ఉండాలి. ఆ రక్షణ పొందిన వాళ్ళతో ప్రభు చెప్తున్నారు, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, జీవాహారాన్ని నేనే. ఒరే బాబు, మా పితరులు మన్నా తిన్నారు అంటారేంటి? వాళ్ళు చచ్చిపోయారుగా. దీనిని తినువాడు చావకుండు నిమిత్తం ఇదే. రైట్. పరలోకం నుండి దిగి వచ్చిన జీవ ఆహారం. విన్నారండి? ఆయనలో ఉన్న జీవము ఆహారంగా మారింది మన కొరకు. ఆమేన్, ఆమేన్. మన కొరకు సిలువలో ఆయన జీవ ఆహారంగా మారారు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఎవడైనాను ఈ ఆహారాన్ని భుజిస్తే ఎల్లప్పుడూ జీవిస్తాడు. అర్థమవుతుందన్న మాటలు? ఎవడైతే ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. లోకానికి జీవము కొరకైన, ఎన్నరా? ఆమె నా శరీరమే అనగానే జనానికి చెమటలు పడుతున్నాయి. ఇంకా 52 చదువురా. యూదులు తిననీయగలడని, ఇదేంటిరా శరీరాన్ని తినమంటాడేంటి, పరలోకం నుండి వచ్చానంటాడేంటి, తినమంటాడేంటి అని యూదులు అటు వాదన చేసుకుంటున్నారట. అమ్మో, ఇప్పుడు కొంపదీసి ఆయన మనల్ని నరభక్షకులుగా చేస్తాడా ఏంటి అని కంగారు పడిపోతున్నారు. అప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఇట్లా, నేను మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ, విన్నారా? యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా కొన్నిసార్లు ఇలా చెప్తారు. విన్నారా? మీరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు, అండర్లైన్,
ఇప్పుడు బాప్తీసం పొందిన వ్యక్తికి బాప్తీసం పొందని వ్యక్తికి తేడా ఏంటో తెలుసా? పొందినవాడు బలలో పాలు పొందినప్పుడు జీవాన్ని పొందుకుంటున్నాడు. మీరు తీసుకునే రొట్టె రక్తంలో ఏముందో తెలుసునా? జీవం. ఎప్పుడైతే ప్రార్థన చేసి ఇస్తున్నామో అలా మారిపోతుంది. ఎస్, ఇది నిజం. ప్రభు చెప్తున్నా, నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అండర్లైన్, ప్రైజ్ ద లార్డ్. నెల నెల క్రమంగా బల్లలో పాలు పొందాలి. మారు మనసు పొందటం ఎంత ప్రాముఖ్యమో బల్లలో పాలు పొందటం కూడా అంత ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ నెలంతా కూడా సచ్చిన క్రియలు, అనగా మరణపు జీవం లేని క్రియలు. ఏంటన్నారా? అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తా అంటాడు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని యేసు రక్తం ఎంతో నిశ్చయముగా శుద్ధి చేస్తుంది. ఆమె అందుకు బలలో పాలు పొందాలి, మారుమనసు పొందాలి, బాప్తిసం పొందాలి, క్రమంగా బలలో పాలు పొందాలి. అలా పాలు పొందినప్పుడు ప్రభు చెప్పారు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినాన్ని నేను వానిని లేపుతాను. రేపు ఎవరు లేపబడతారు చెప్పండి? సమాధి మీద రాస్తారు, ప్రభునందు మృతులు అందరూ ధన్యులేనా? తాగుబోతోడికి అదే వాక్యం, మారు మనసు పొందినోడికి అదే వాక్యం. వాళ్ళు లేపబడతారా? పొరపాటును రాయి కూడా కదలదు. ఎందుకని? బల్లలో పాలు పొందలేదు కాబట్టి, ఆయన శరీరంలో పాలు పొందలేదు కనుక, ఆ రక్తంలో వాళ్ళు పాలు పొందలేదు కనుక వారు లేపబడతారో లేదో ఇక్కడ క్లియర్ అయిపోతుంది. నా ప్రియులారా, అందుకే నేటు అనే దినం ఉండగా, ఎముకల్లో మూలుగు బలిస్తుండగా, ఎన్నర సౌఖ్యంగా ఉండగానే రక్షణలో నిలబడండి, నిత్య జీవాన్ని చేపట్టండి. ఆ యవనస్తుడు కోరిక బాగానే ఉంది, నిలబడలేకపోయాడు. కానీ ప్రభు చెప్తున్నారు, నిత్య జీవమునిచ్చుటకే వచ్చి తిని, నా గొర్రెలకు సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి తిని. ఏంటది? మన్నా కంటే గొప్పది ఆయన శరీరము, రక్తం. ఆమె ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళ అంటే నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? మన్నా తిని నన్ను చచ్చిపోయారు, నేను ప్రభు శరీరాన్ని తిని తాగి నేను లేపబడతాను. ఆమె నిత్య జీవాన్ని పొందుతాను అని చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. చిన్న మాట చెప్పి ముగిస్తాను, చదవండి. 52వ వాక్యం 53 నుంచి చదవరా. 55 చదవరా. 55 అండర్లైన్. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన నేను వాని యందును నిలిచి ఉందుము. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే నేను వాని యందును, వాడు నా యందును నిలిచి ఉంటారు. ప్రొటెక్షన్. మనస్సాక్షి కడగబట్టవి కాదండి, ప్రభు నీలో ఉంటాడు. ఎవరిలో ఉంటాడు? నీలో నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా జీవాహారం దగ్గరికి రావాలి. అర్థమవుతుందా? నిత్య జీవం పొందాలంటే జీవాహారం ఖచ్చితంగా పాటించాలి. ఆమె చివరి మాట 60 చదవండి. విని ఏ మాట? నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటు. అమ్మో, పచ్చి మాంసం ఎలా తింటాం? పచ్చి రక్తం ఎట్లా తాగుతాం? ఇది కఠినమైన మాట. ఎవడు వింటాడు? చెప్పుకుని అనేక మందట చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. విన్నారా? చాలామంది వెనక్కి వెళ్ళిపోయారట. చాలు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు 63వ వాక్యం, ఆత్మయే ఏంటి జీవించేదేంటి? శరీరం
కేవలం తల్ల పైకెత్తండి. ముగింపుకు వచ్చాం, మాట చెప్పి ముగిస్తున్నాను. అలా మన అంశం దేని కొరకు బయలుదేరాం మనం చెప్పాలా? అలా ఎందుకు వచ్చాం మనం? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం మనం? పిల్లల కోసమా? ఒక ప్లాట్ కొనుక్కునే దానికా? ప్రమోషన్ కోసమా? చెప్పాలా? చాలామంది సాక్ష్యాలు ఏం చెప్తున్నారు? యేసు ప్రభు నమ్ముకున్న ప్లాట్ కొనుక్కున్నా, యేసు ప్రభు నమ్ముకున్న తులం బంగారం. ఎంత అమ్మా? తులం ఎంతరా? 1,50,000. అటు ఇటుగా ఉందలేండి, 1,50,000. తులం అంటే 10 గ్రాముల. 10 తులాలు అయితే 15 లక్షలు ఒంటి మీద ఉన్నట్టే కదా. ఇందుకా రక్షణకు వచ్చింది, ఇందుకా ప్రభు నమ్ముకుంది. ప్రభు నమ్ముకునేది ఎందుకు? పిల్లలు కలగటాక కాదండి. నీ ఆత్మ, శరీరం కేవలం నిష్ఫలాలు. శరీరం ద్వారా కలిగే కార్యక్రమాలు, శరీరం ద్వారా కలిగే ఫలాలు ఉన్నా లేకపోయినా నష్టం లేదు. లాభకరమైనది ఏంటో తెలుసా? పౌలు గారు అంటారు, సావు అయితే నాకు లాభకరం. సావు ఎలా ఉండాలా? లాభకరంగా ఉండాలి. నీ ముగింపు ప్రభుకు మహిమకరంగా ఉండాలి. ఆత్మయే జీవించున్నది, శరీరం కేవలం వేస్ట్. శరీరం కేవలం రైట్. ఇవాళ ట్రెండ్ ఏంటంటే ఈ శరీరానికి ఎన్ని వేలు తగలేస్తున్నారు తెలుసా? ఆడ మగ కలిసి బ్యూటీ పార్లర్స్, మల్టీవిటమిన్స్, హెయిర్ లాస్కి. హెయిర్ లాస్ అయితే ఏమంట? హెయిర్ లాస్ అయితే ఏంటంటే వయసును బట్టి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి కొన్ని పోతాయి. ఆయన ఏమన్నారు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి అన్నీ అంటే ఉన్న నెత్తి మీద 4 వెంట్రుకలు దేవుడి లెక్కలో ఉన్నట్టు పోయినాయి, మైనస్ అయినట్టు. లెక్క తప్పదుగా. ఎందుకు దిగులు? ఈరోజు నా శరీరం కొరకు ఎంతమంది ఎంతగా ఖర్చు పడుతున్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు. మరి అంత శ్రద్ధ ఆత్మ మీద ఉందా? ఆత్మ క్షీణించిపోతుందా? ఎదుగుతుందా? బలపడుతుందా? ఆత్మకు కావలసిన టేక్ కేర్ తీసుకుంటున్నారా? నిష్ప్రయోజనమైన దానికేమో ఇంత ఖర్చా? ప్రయోజనకరమైన దాని కొరకు ఏది ఖర్చు? ఏది నీ శ్రమ? ఏది నీ ప్రయాస? చివరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. ఏదో పండగ వస్తుందనో పండగ పోతుందనో పండగ క్రైస్తవులుగా ఉండకండి. నా మాటేనండి. మన పిలుపు, మన కోరిక, మన గురి ఏంటంటే నిత్య జీవం. మనం ఏం పొందుకోవాలి? నిత్య జీవమునకు వారసులం కావాలి. వారసులం కావాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వచ్చి క్రమంగా బల్లలతో పాలు పొందుతూ ప్రభు చెప్పినట్లుగా నడవాలి, ఆత్మ చెప్పినట్లుగా నడవాలి. అంతము వరకు ఈ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. విన్నారా? ఈ ఆత్మ నిత్య జీవంలోకి వెళ్తుంది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం నిన్ను వెలిగిస్తుంది. ఆ జీవం నిత్య జీవానికి వారసుడుగా మార్చబడుదురుగాక. నిత్య జీవమునకు వారసులుగా మీరు ఎంచబడినారు గనుక స్థిరపడుదురుగాక. ఆత్మయే జీవించున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మను గూర్చిన ప్రత్యక్షత, నిత్య జీవాన్ని గూర్చిన ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన హృదయ అంతరంగంలో నాటి నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.